హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆర్కే లేఖ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అమ్మ కడియం నుంచి అయితే కొన్ని మొక్కలు తెచ్చిందని. అవేనండి ఈ రోజు మా టెర్రస్ పైన అయితే వేస్తున్నాము. ఫస్ట్ ఎక్కంగానే నేనైతే ఫస్ట్ అయితే పువ్వులే కోసుకుంటా. ఏమి సన్నజాజులు, మల్లెపూలు, కనకాంబరాలు ఇవే ఫస్ట్ అయితే నేనైతే కోస్తాను. దాని తర్వాత నేను వేసిన చిలకడ దుంప చెట్టు అయితే చూస్తున్నా. అదైతే బాగా పెద్దదైపోయింది కదా. తర్వాత నాకు ఒక పాదులా వచ్చింది, దానికి ఒక దోసకాయ వచ్చింది అనమాట. ఆ తర్వాత మీకు ఆల్రెడీ నేను మామిడికి మొక్క అయితే చూపించాను కదా, 3 కాయలు ఉన్నాయని. అందులో నేను ఒకటి, మా చిన్నోడు ఒకటి అయితే ఆల్రెడీ కోసేసాము. ఇంకొకటి చూడండి ఎంత పెద్దగా ఉందో. దాని తర్వాత ఇక్కడ చిన్న జాంకాయ చెట్టు, కానీ పూత అయితే పూస్తుంది కానీ కాయలు అయితే సరిగ్గా ఉండట్లేదు అనమాట. ఇదైతే మా అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి మా అమ్మ తెచ్చింది. దీని పేరేంటో నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే గనక కామెంట్ చేయండి. సరే, ఇదంతా ఎందుకు, ఫస్ట్ మొక్కలైతే వేసేద్దాం రండి. అమ్మ అయితే మొక్కల కోసం అన్ని తీసుకొని వేసుకుంటుంది అనమాట. ఫస్ట్ కనకాంబరం అయితే వేస్తుంది. దానికి మొత్తం చుట్టూరు తీసి మొత్తం వేసి మొక్క వేసిన తర్వాత మనం వాటర్ అయితే కొంచెం అంటే వెయ్యాలి అంట కదా. మా అమ్మమ్మ అయితే చెప్పింది అనమాట నాకు ఒకసారి, ఖచ్చితంగా కొంచెం చెయ్యన్నా కడుక్కోవాలి, వాటర్ వేయాలి అని. అలా అమ్మ తెచ్చిన మొక్కలన్నీ వేస్తుంది. ఇలా వేస్తుంటే ఈ లోపు అయితే అక్కడ చిలకడదుంప చెట్టు ఉంది కదా, వేసానని చెప్పాను కదా నేను. మా అన్నయ్య అయితే వచ్చేసినాయి అన్నాడు అని చెప్పి గట్టిగా లాగాడు అనమాట. అందులో అవి ఇప్పుడే వస్తున్నాయి, ఇంకా రాలేదనమాట. మా అమ్మ ఇంకేముంది, ఇంకా తిట్లు అన్ననైతే తిట్టింది. ఇది ఏ మొక్క మీకు ఏమైనా తెలుసా? నేనైతే నిమ్మకాయ అనుకుంటున్నాను. అది ఏ మొక్క అనేది మీరు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి చిన్న చెట్టుకి ఎన్ని గులాబీ పూలు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా చాలా వచ్చినాయి కూడా. ఇది నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా. మాకు సన్నజాజి చెట్టు ఇది లాస్ట్ ఒక షార్ట్ లో ఉంటుంది, ఉసిరికాయ చెట్టు. ఆ చెట్టే ఇది. చూడండి ఎంత అలా చల్ల గాలి వేస్తుందో. అసలు ఆ టైంలో సడన్ గా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఏంటో అసలు అర్థం కాల, బాగా గాలి వేసేసి క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇంకా మేము వేయాల్సిన మొక్కలు అయితే కొన్ని ఉన్నాయి, అవి వేస్తూ ఉండగానే క్లైమేట్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. కన్ఫామ్ వర్షం పడుతుందని నాకైతే అర్థమైపోయింది. అమ్మ అయితే చాలా టకటక ఫాస్ట్ గా అయితే ఇంకా మొక్కలు అయితే వేసేసింది. ఇలా వేస్తుండగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకేముంది, ఆ దోసకాయ, ఈ కోసిన కనకాంబరాలు, మల్లెపూలు, సన్నజాజి పట్టుకొని కిందకైతే వెళ్ళిపోయాం. బాయ్.